హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సీఈఓ 25వ భాగాన్ని వినేద్దాం. ఏవండి ఏవండి అంటుంది శశి. హా అంటూ ఆలోచనలో నుంచి బయటకు వస్తాడు మురుగన్. అప్పుడే మురుగన్ ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు, స్పీకర్లో పెట్టు అంటాడు మురుగన్. లిఫ్ట్ చేసి హలో శ్రీ అంటుంది శశి. హలో ఆంటీ, హాస్పిటల్కి వచ్చాను. ఏ ఫ్లోర్కి రావాలి? సెకండ్ ఫ్లోర్లో ఐసీయూకి రా, నేను బయటే ఉన్నాను. ఓకే ఆంటీ, నువ్వు వెళ్ళు అంటూ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటాడు మురుగన్. శశి బయటకు వస్తుంది. శ్రీ వస్తుంటాడు. శ్రీ అని పిలుస్తుంది. హా వస్తున్నాను ఆంటీ. ఎలా ఉన్నారు ఆంటీ అంకుల్ అని అడిగాడు. ఐసీలో ఉన్నారు శ్రీ, బయట నుంచి చూడాలని అనింది శ్రీ. శ్రీ బయట నుంచే చూస్తూ ఏం కాదు అంకుల్, మీకు అని బాధపడుతూ ఉంటాడు. ఎలా ఆంటీ అని అంటుండగా శ్రీ ఫోన్ రింగ్ అయింది. అబ్బాయి కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చేసారా అని అడిగాడు. హా ఎక్కడికి రావాలి? సెకండ్ ఫ్లోర్ ఐసీయూ. ఓకే. అభిరామ్, అభయ్, హిమజ వస్తారు. సేమ్ వాళ్ళకి అలాగే చెప్పేసి బయట నుంచి చూస్తూ బాధపడుతుంటారు. మురుగన్కి ఏం కాదు చెల్లెమ్మ, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, మేమంతా మీకు తోడుగా ఉన్నాం అంటాడు అభిరామ్. థ్యాంక్ యూ అన్నయ్య. లోపలికి వెళ్ళి చూడకూడదా? లేదన్నయ్య, ఇన్ఫెక్షన్ అవుతుందని వెళ్ళొద్దని చెప్పారు. విజిటింగ్ అవర్స్లో పంపిస్తారు, అది కూడా ఒక్కరిని. సరే, మేం వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాం. మురుగన్ ఆల్రెడీ డాక్టర్కి చెప్పుంటాడు కాబట్టి సమస్య ఏమీ లేదు. అలాగే అన్నయ్య అంటుంది శశి. అభిరామ్, అభయ్, శ్రీ వెళ్తారు. డాక్టర్ని కలుస్తారు. మైల్డ్ హార్ట్ అటాక్, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టి రేపు లేదా ఎల్లుండికి డిశ్చార్జ్ చేస్తాం అన్నారు. కానీ ఒక 2 వారాలు ఎక్కడా కదలకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. అది మాత్రమే ఇప్పుడు చేయాల్సిన పని అని చెప్తారు. సరే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వస్తారు. అప్పుడే కీర్తి వస్తూ ఉంటుంది. కీర్తి అని పిలుస్తాడు శ్రీ. కీర్తికి ఎవరు చెప్పారు అని అడిగాడు అభయ్. నేనే అంటాడు శ్రీ. ఎందుకు కంగారు పెడతావు? భలే ఉందే. నీకు తెలుసా, కీర్తి మురుగన్ అంకుల్ కొద్ది రోజు సమయంలోనే బాగా క్లోజ్ అయ్యారు. ఇంకా చెప్పకపోతే ఎలా? మురుగన్ అంటే చాలా మంచివాడు, కీర్తితో క్లోజ్ అయ్యాడు అంటేనే తన ప్రవర్తన నచ్చింది అని అర్థం అంటూ ఉండగా అభిరామ్ హాయ్ అంకుల్ అంటుంది కీర్తి. హాయ్ మా, ఎలా ఉన్నారు సార్ మురుగన్ అంకుల్? శ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్నీ విన్నాక సారీ, మిమ్మల్ని అందరినీ ఇలా మోసం చేస్తున్నందుకు అని మనసులో అనుకుంటూ అబ్బాయిని చూస్తూ ఇంతా మీ వల్లనే, మీకోసమే, మీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఇంకా నాకు వేరే దారి లేదు, వెళ్ళి చూద్దామా అంటాడు శ్రీ. అంటూ కీర్తి కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మురుగన్ని బయట నుంచే చూస్తూ ఐఆమ్ రియల్లీ సారీ అంకుల్ అని మనసులో అనుకుంటూ ఉండగా తనకి తెలియకుండానే కన్నీళ్లు బయటకు వస్తాయి. అది శశి, అభయ్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా గమనిస్తారు. కీర్తి అంటూ భుజం మీద చేయి వేస్తుంది హిమజ. అన్నయ్యకి ఏం కాదు, నువ్వు బాధపడుకు. అది నాకు తెలుసు, కానీ మనసులో ఏదో తెలియని బాధ. నా కోసం అంకుల్ ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పించి ఇలా అందరినీ మోసం చేస్తున్నానని గిల్ట్ ఫీలింగ్ అని మనసులో అనుకుంటూ పైకి అంటుంది. ఆంటీ, ఎలాంటి అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి అంటూ కొంత డబ్బులు ఇస్తాడు అభయ్. అయ్యో ఇదేం వద్దా అభయ్. పర్వాలేదు ఆంటీ, పెట్టుకోండి. ఏ సమయంలో ఏం అవసరం వస్తుందో చెప్పలే, ప్లీజ్ అంటూ బలవంతంగా చేతిలో పెడతాడు అభయ్. డాడీ, మీరు ఉంటారా లేదా వస్తారా? మేము కార్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తాం, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటాడు అభిరామ్. శ్రీ బైక్లో వచ్చుంటాడు, సో శ్రీ కూడా బయలుదేరుతాడు. అభయ్ కళ్ళు, మనసు మొత్తం కీర్తి మీదనే ఉంది. తన ప్రేమ గురించి చెప్పక తన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు అభయ్. కొంచెం దగ్గరికి వెళ్ళి కీర్తిని నిన్ను ఇంట్లో డ్రాప్ చేశారా అని అడిగాడు. వద్దు సార్, నేను కొంచెంసేపు ఉండి వెళ్తాను. ఓకే, టేక్ కేర్. శ్రీ, అభయ్ వెళ్ళిపోతారు. కొంచెంసేపు తర్వాత అభిరామ్, హిమజ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక సారీ ఆంటీ, ఇలా చేయడం నీ మనసుకి చాలా బాధనిస్తుంది. నేను నా గురించి మాత్రమే ఆలోచించాను, కానీ ఇలా అంకుల్ని చూసాకే నేను పెద్ద తప్పు చేశాననిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు అర్థమైంది కీర్తి. ఎప్పుడైతే నువ్వు ఇది అబద్ధమని తెలిసినా కూడా నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయో అప్పుడే నీ మనసు అర్థం చేసుకున్నాను. చిన్న నవ్వు నవ్వుతూ, నువ్వు ఇది ఏది మనసులో పెట్టుకుని బాధపడకు. ఈ ఒక్కరోజే, రేపు ఈ సమయానికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం. అండ్ కనీసం నీ ద్వారా ఆయనకి కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చినందుకు మేమే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అంటుంది శశి నవ్వుతూ. కీర్తి కూడా చిన్న నవ్వు నవ్వుతూ అంకుల్తో మాట్లాడతామా ఆంటీ? పద. కళ్ళు తెరిచి చూస్తాడు మురుగన్. అందరూ వెళ్ళిపోయారు, మీరు మామూలుగా ఉండొచ్చు అంటుంది శశి. కీర్తి, నువ్వు వచ్చావా? హా అంకుల్, సారీ అంటుంది. ఇప్పటికీ 10 సార్లు చెప్పుంటావు, వద్దన్నాను కదా అంటాడు మురుగన్. మిమ్మల్ని ఇలా చూసి ఏడ్చేసింది బయట అంటుంది శశి. అవునా అంటూ పిచ్చి పిల్ల అంటాడు ప్రేమగా. కానీ ఒక్కటే బాధ,
అభిరామ్ సార్ని ఇలా మోసం చేసినందుకు అంటాడు మురుగన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా నేను చేసింది ఆయన కొడుకుకి కాబోయే కోడల కోసమే కదా అంటాడు మళ్ళీ మురుగనే. ఇక్కడితో నా యాక్టింగ్ పూర్తయింది, ఇక నీ యాక్టింగ్ మొదలు పెట్టుకో అంటాడు మురుగన్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ మళ్ళీ అని అంటాడు. ఓకే ఓకే, సారీ సారీ అంకుల్ అని అంటూ ఉండగా ముగ్గురు నవ్వేసుకుంటారు. కీర్తి ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికొచ్చిన అభిరామ్ హిమజాలని మురుగన్ అన్నయ్యకి ఎలా ఉంది, ఇప్పుడు పర్వాలేదా అంటూ అడిగింది సత్య కంగారుగా. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వదిన, రేపటికి డిశ్చార్జ్ చేస్తారంట అంటూ జరిగింది చెప్పింది హిమజ. అమ్మయ్య, ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది మనసుకి అంటుంది సత్య. ఆఫీస్కి చేరుకున్న ఆపై శ్రీ వాళ్ళని కూడా అఖిల్ మురుగన్ గురించి కనుక్కుంటాడు. థ్యాంక్ గాడ్, ఎలాగో అంకుల్కి ఏం కాలేదు. అంకుల్కి వయసు అయిపోయింది, అందుకే రిటైర్మెంట్ ప్లాన్ చేసింది. మధ్యలో ఏదేదో జరిగిపోయింది. మేబీ అంకుల్ మనమే రెస్ట్ ఇచ్చుంటే బహుశా ఇలా అయి ఉండేది కాదేమో అన్నాడు అభయ్. అలా ఏం కాదులే అభి, అంకుల్కి కూడా వయసు అయిందిగా, ఎలాంటి సమయంలో అయినా ఏమైనా జరగచ్చు అన్నాడు శ్రీ. అవును అభి, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఇంతకీ మనకి పిఏ ఎలా అని కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేశాడు అఖిల్. ఎలా అంటే అన్నాడు అభయ్. అదే పిఏ పనులు, అది కూడా కొన్ని మేనేజ్మెంట్స్ అంటూ వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పుడు మురుగన్ అంకుల్ రాలేరు కాబట్టి కీర్తి రాలేదు అన్నాడు శ్రీ. మనమే చేసుకోలేమా అన్నాడు అభయ్. లేదభి, దానికంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అన్నాడు అఖిల్. ఎలా అంటే ఇంకో దారి లేదు, కీర్తిని రమ్మని చెప్పండి అంటాడు అభయ్. అదేంటి అభి, అంకుల్ వద్దన్నాడు కదా. కరెక్టే, బట్ ఈ సమయంలో వేరే దారి లేదు కదా. ఐ థింక్ డాడీ కూడా ఏమనరు, నేను మాట్లాడతానులే. సరే శ్రీ, నువ్వు కీర్తికి కాల్ చేసి డైరెక్ట్గా ఇలాగే వచ్చే మనం. ఏ, నువ్వే కాల్ చేయొచ్చుగా అన్నాడు శ్రీ. శ్రీ ఓకే ఓకే అంటూ పైకి లేచి తన ఛాంబర్కి వెళ్తాడు శ్రీ. శ్రీ వెనకాలే అఖిల్ కూడా వెళ్తాడు నవ్వుకుంటూ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక కీర్తి మళ్ళీ ఆఫీస్కి వస్తుంది అంటూ మనసులో సంతోషపడుతూ ఉంటాడు అభయ్. ఆటోలో వస్తున్న కీర్తి ఏంటి ఇంకా కాల్ రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీ నుంచి కాల్ వస్తుంది. హా, వచ్చింది అంటూ కొంచెంసేపు తర్వాత కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అంటుంది. హలో కీర్తి, ఎక్కడొస్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను సార్. ఆఫీస్కి ఈరోజు రాగలవా? వస్తాను సార్, ఏమైనా అర్జెంట్ వర్కా? వచ్చాక చెప్తాను. ఓకే సార్ అంటూ కీర్తి నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తుంది. ఒకసారి ఐశ్వర్య వాళ్ళని చూద్దాం. ఐశ్వర్య అభయ్ మధ్యలో జరిగింది ఏమీ జేమ్స్కి చెప్పకుండా దాచేస్తుంది. ఆ రోజంతా వంశీ జ్ఞాపకాలు అంటూ గెస్ట్ హౌస్లోనే ఉంటుంది. ఐశ్వర్యకి తోడుగా జేమ్స్ కూడా అక్కడే ఉంటాడు. ఐశ్వర్య కాల్ వస్తుంది. స్క్రీన్ పైన చూస్తే మామ్ అని ఉంటుంది. లిఫ్ట్ చేసి చెప్పు మామ్. ఏంటి చెప్పేది? నీకు జేమ్స్ అసలు పాప ఒకటి పుట్టిందని, అదెలా ఉంది, ఉదయం వెళ్తారు ఆఫీసుకి అని చెప్పి కనీసం సాయంత్రం అయినా వచ్చైనా దాని బాగోగులు చూసుకోకపోతే ఎలా అంటూ అరుస్తుంది. మామ్, ఏం జరిగిందో చెప్పు, ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తున్నావు? నీకు అలాగే అనిపిస్తుంది. పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, జ్వరం 104 ఉంది అంటూ ఏడుస్తుంది ఐశ్వర్య వాళ్ళమ్మ. వాట్ అంటూ పైకి లేచి ఏ హాస్పిటల్ అంటూ కంగారుగా అడుగుతుంది. పక్కనే ఉన్న జేమ్స్ ఏమైంది అంటూ సైకిల్ చేస్తాడు. మదర్ హాస్పిటల్ లొకేషన్ పంపిస్తాను, కొంచెం తొందరగా రా. జేమ్స్ కూడా చెప్పు అంటూ కాల్ కట్ చేస్తుంది. జేమ్స్ తొందరగా కార్తీ. ఏమైంది? పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు, మామ్ ఫీవర్ అంట 104 ఉందని చెప్తుంది. హో గాడ్, ఉదయం బాగానే ఉండింది, సడన్గా ఏంటి అంటూ కార్లో కూర్చున్నారు ఇద్దరు. ఫాస్ట్గా వెళ్ళు అంటూ ఐశ్వర్యకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. జేమ్స్ చూస్తూ పాపకి ఏం కాదు, టెన్షన్ పడకు అన్నాడు. అర్ధగంటలో హాస్పిటల్కి చేరుకుంటారు. రిసెప్షన్లో కనుక్కొని ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. బయట ఐశ్వర్య వాళ్ళమ్మ కూర్చుని ఏడుస్తోంది. మామ్ అంటూ పరుగున వెళ్ళి పాప ఎక్కడా అంటూ అడుగుతుంది. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉదయం బాగానే ఉంది కదా ఆంటీ అని అడిగాడు జేమ్స్. 5 గంటల వరకు కూడా బాగానే ఉంది జేమ్స్. ఆడుకుంటూ అమ్మ ఎక్కడా అని కూడా అడిగింది. వస్తుందని చెప్పి ఆడుకుని అలసిపోయింది కనుక నిద్రలోకి జారుకుంది. అలా అనుకుని ఏమారాను. ఒక గంట సేపు తర్వాత పాలు పట్టిద్దామని లేపడానికి వెళ్తుంటే ఒళ్ళంతా బగ్గున కాలుతుంది. అంత ఏసీలో కూడా ఒళ్ళంతా కాలిపోతుంది. వెంటనే డ్రైవర్తో హాస్పిటల్కి వచ్చేసాం. చెక్ చేస్తే అంత జ్వరం ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాకేం చేయాలో దిక్కుతోచక ఐషుకు కాల్ చేశాను. ఇలా చెప్తున్నప్పుడే డాక్టర్ బయటకు వస్తాడు. డాక్టర్ అని అంటూ ఉండగా, బేబీకి తల్లిదండ్రులు ఉన్నారా లేరా? డాక్టర్ అంటూ భయంగా చూస్తుంది. పాపకి ఏమైందో అని ఐశ్వర్య. ఏంటమ్మా, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మేమే డాక్టర్, అమ్మా నాన్నలం. సిగ్గుపడండి అలా చెప్పుకోవడానికి. మీ దగ్గర పాపని పెంచే కన్నా అనాథ శరణాలయంలో పెంచడం మంచిది అంటూ కోపంగా అరుస్తున్నాడు డాక్టర్.
పక్కనే ఉన్న కామాక్షి అంటే ఐశ్వర్య వాళ్ళమ్మ. ఇంతవరకు డాక్టర్ గారు పాపకి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి, నా గుండె ఆగిపోతుంది లేకపోతే అంటూ ఆవిడ బాధ వీళ్ళకి విలపిస్తుంది. ఇంజెక్షన్ వలన కొంచెం టెంపరేచర్ తగ్గించాం. మా కొన్ని బ్లడ్ టెస్ట్లకు పంపించున్నాం. అవి వచ్చాక ఇన్ఫెక్షన్ లేదా నార్మల్ జ్వరమా అని తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచండి. కండిషన్ చూసి రేపు చెప్తాను. ఇంకా మీరు కాస్త బయట పనులే కాకుండా పిల్లల పనులు కూడా చూసుకోండి. కాస్త ప్రేమ కూడా పంచండి. మీరే గనక ఈ సమయంలో పాప పక్కన ఉండుంటే ఇంత దూరం వచ్చుండదు కదా. బిడ్డకి తల్లి ప్రేమ చాలా ముఖ్యం, అది గుర్తు పెట్టుకోండి అంటూ ఐశ్వర్యాన్ని కొంచెం గట్టిగానే అరుస్తాడు డాక్టర్. పాపను చూడొచ్చా అంటుంది ఐశ్వర్య బాధగా. డిస్టర్బ్ చేయకుండా చూసి వచ్చేయండి అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్. ముగ్గురు వెళ్ళి పాపను చూస్తారు. ఐశ్వర్య చాలా గిల్టీగా ఫీల్ అవుతూ పాపని అలా బెడ్ మీద సెలైన్స్తో చూసి ఐఆమ్ సో సారీ మై బేబీ అంటూ చేయి పట్టుకుంటుంది. పాప చేయి మెల్లగా కదిలిస్తుంది తల్లి స్పర్శకి. ఐశ్వర్య ఆ కదలికను గమనించి ఏడుస్తూ బయటకొచ్చి కుర్చీలో కూర్చుంటుంది. ఒక పక్కన జేమ్స్, ఇంకో పక్కన కామాక్షి కూర్చుంటారు. ఐశ్వర్య భుజం మీద చెయ్యి వేసి పాపకేం కాదు, డోంట్ వరీ అంటూ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. చూడు ఐషు, పాపకి నీ మీద దిగులుతోని ఎంత జ్వరం వచ్చింది. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను అడిగి నిద్రపోయింది. ఆ చిన్ని మనసు నువ్వు రాలేదని దిగులుతోని ఇలా మంచాన పడింది. కాస్త జ్వరం తగ్గి మామూలుగా అయ్యేంత వరకు ఎక్కడికి కదలకుండా పాప దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అంటుంది కామాక్షి. మామ్ ప్లీజ్, నువ్వు అంతగా చెప్పాలా? నువ్వు తోడుగా ఉంటావనే కదా నేను పాపను వదిలి పనులు చూసుకుంటున్నాను కదా. ఇలా అవుతుందంటే నేను ఎందుకు పాపను వదిలి వెళ్తాను? వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారని. ఆంటీ, మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఆయుష్ పాపతోనే ఉంటాం అంటాడు జేమ్స్. ఇలాంటి పరిస్థితుల్లో అని అంటుండగా, మామ్ నువ్వు అలసిపోయావు, చూడు మొహం అంతా ఎలా ఉందో, ప్లీజ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తిని మెడిసిన్స్ వేసుకుని ప్రశాంతంగా నిద్రపో, మేము ఉన్నాం కూడా ఇక్కడ అంటుంది ఐషు. సరే జాగ్రత్త. ఎలా ఉందని డాక్టర్ ఏమైనా చెప్పినా పాప లేచినా నాకు చెప్పండి అంటూ కదులుతుంది కామాక్షి. డాక్టర్ గదిలో, హలో అభయ్, నువ్వు చెప్పినట్లే బాగా అరిచాను. నాకు తెలిసి ఇంకా వాళ్ళు పాపతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. చాలా మంచిది కృష్ణ, మళ్ళీ కలిసినప్పుడు కూడా ఇంకో డోస్ ఇవ్వు, అప్పుడే పాపను బాగా చూసుకుంటారు. యా డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ బాయ్ అని అభయ్ కాల్ కట్ చేస్తాడు. అభయ్కి డాక్టర్కి కనెక్షన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఐశ్వర్య అండ్ తన కుటుంబం చుట్టూ మనుషుల్ని పెట్టించాడు అభయ్. అప్పుడే పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతి తెలిసి పాపని చూస్తున్న డాక్టర్ గురించి కనుక్కుంటే అభయ్కి తెలిసిన డాక్టరే. సో డాక్టర్కి కాల్ చేసి పేరెంట్స్ పాపని సరిగ్గా పట్టించుకోరు, కాస్త వాళ్ళకి బుద్ధి చెప్పమని, నాకు తెలిసిన వాళ్ళే కానీ హాస్పిటల్కి వచ్చి మీట్ అవ్వలేను, అందుకే కాల్ చేస్తున్నానంటూ వాళ్ళ మధ్యలో ఉండేది చెప్పకుండా డాక్టర్ కృష్ణని డైవర్ట్ చేయడం వలన ఐశ్వర్యకి అంత డోసు ఇచ్చాడు డాక్టర్. ఇలా చేయడం వెనకాల అభయ్ ఆలోచన, కొన్ని రోజులైనా కీర్తి జోలికి ఐశ్వర్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని. మరి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కీర్తి ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి చేరుకుంటుంది. కీర్తి రావడాన్ని అభయ్ సీసీ ఫుటేజ్లో చూస్తున్నాడు. కీర్తి నేరుగా శ్రీ వాళ్ళ గదికి వెళ్తుంది. అభయ్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఈ కీర్తి ఎందుకు నాకెంత దూరంగా ఉంటుంది? నా మనసులోకి వచ్చినంత ఈజీగా తన మనసులోకి నన్ను ఎందుకు పోనివ్వడం లేదు? ఎలా మార్చుకోవాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు అభయ్. హాయ్ కీర్తి. హాయ్ సార్, ఏంటి ఆఫీస్కి రమ్మని చెప్పారు? అది మురుగన్ అంకుల్కి ఇలా అయింది కదా, సో ఆ తర్వాత ఆ పనులు చూసుకోవాల్సిన మనిషివి నువ్వేగా, అందుకే అభయ్ పిలిపించాడు. కరెక్టే, కానీ అభిరామ్ అంకుల్ అని అంటుండగా, మామయ్యతో అభయ్ మాట్లాడతాడంట కీర్తి, నువ్వు దాని గురించి ఆలోచించుకో అంటాడు అఖిల్. ఓకే సార్. ఒకసారి అభయ్ని వెళ్ళి కలువు కీర్తి అంటాడు శ్రీ. ఓకే సార్ అంటూ కదులుతుండగా, అవును నిన్న షాపింగ్ వచ్చిందా నీ ఫ్రెండు ఒక అమ్మాయి, ఆ పేరు అని అంటుండగా అఖిల్. శ్రీజ సార్. శ్రీజ వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి? లేదు సార్, నా పెళ్ళి అయ్యేంత వరకు నాకు తోడుగా ఉంటుంది. ఓ ఓకే. ఏంటి సార్ ఎందుకు అడిగారు? ఆ కోతి మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? కీర్తి నువ్వెళ్ళు, అలా ఏం లేదులే అంటారు శ్రీ. ఓకే సార్ అంటూ గది దాటుతుంది కీర్తి. రేయ్, కొంచెమైనా బుద్ధుందా? అలా నేరుగా అడిగేయడమేనా? ఇంకెలా అడగండ్రా, ఎవరిని అడిగి తెలుసుకొని? అక్కికి కూడా శ్రీజ ఫ్రెండే కదరా, వాడిని అడగండొచ్చు కదా. యా ఐ ఫర్గట్ దట్, సారీ అంటూ మెలికలు తిరుగుతాడు అఖిల్. అయ్యే వెళ్ళి పని చేస్తా అంటూ శ్రీ తన చైర్లో వెళ్ళి కూర్చుంటాడు. కీర్తి అభయ్ గది తలుపులు మెల్లగా కొడుతూ మే ఐ కమిన్ సార్ అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.